ఎస్ ఈరోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి మేము ఈరోజు మురుదేశ్వర్లో ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మురుడేశ్వర్ టెంపుల్కి. చూడలిక్కు ఇట్స్ అ బ్యూటీ. సో వీడు మంకీలోకి ఎలా ఎక్కుతున్నాడు చూడండి. సేమ్ మంకీ కింద జన్లో మంకీ ఉంటాడు వీడు. వీడియో తీసాడు, నాకు హెల్ప్ చేసాడు ఈరోజు. థ్యాంక్ యూ బేటా. నాకు 100 రూపాయలు. ఓ వావ్, రెయిన్బో. అక్కడ రెయిన్బో కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, సో నా మేకప్ కిట్లోని యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. అవి నేను మీకు చూపిస్తాను. సో షూటింగ్లో ఉన్నాను కాబట్టి సౌండ్స్ వస్తున్నాయి. ఎనీవేస్ ఫస్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఈ బ్యూటిఫుల్ మస్కారా. ఇది వచ్చేసి మనకి గేమ్ చేంజర్లా ఉంటుంది అనమాట. ట్యూబ్ మస్కారాస్ అంటారు కదా, అట్లా. సో ఇలా ఉంటుంది. అండ్ ఇది కర్ల్స్ బాగా తిరుగుతుంది అండ్ అలాగే రిమూవ్ చేయడం చాలా 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 ఈజీ. సో అందుకే నేను ఇది యూజ్ చేస్తాను. ముఖ్యంగా నాకు రిమూవ్ చేసుకోవడానికి మొత్తం కళ్ళంతా పండలు అవ్వకూడదని చెప్పి ఇది యూజ్ చేస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మస్కరాస్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ లోరియల్. అండ్ ఇది కూడా చాలామంది యూజ్ చేస్తున్నట్టున్నారు. వర్త్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఈ మస్కరా కూడా ఫుల్ హై వాల్యూమ్ ఉంటుంది మన గర్ల్స్కి. సో ఈ రెండు నేను ఖచ్చితంగా నా షూటింగ్కి యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ పఫ్ మార్స్ బ్రాండ్ నుంచి. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫర్ మేకప్ అనమాట. ఇట్లా ఉంటుంది. జస్ట్ ఇట్లా కార్నర్స్లో కూడా మనం చక్కగా ఇది పఫింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకటి నాది టచ్అప్ బ్యాగ్లో ఉన్నది, ఇంకొకటి స్పేర్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మేకప్ రిమూవర్. ఇదేంటంటే ఇన్స్టెంట్గా మేకప్ రిమూవ్ చేసుకోవడానికి. ఏదైనా ఒకవేళ ఇట్లా ఓవర్గా ఏమన్నా మేకప్ అటు ఇటు లైనర్ అటు వెళ్ళినా కూడా మనకి ఈజీగా ఉండేలాగా ఎక్కువ రిమూవర్ పెట్టేసి రిమూవ్ చేసుకోవడం కాకుండా ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా చాలా యూజ్, ముఖ్యంగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి. సో విడిగా ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. మేకప్ రిమూవర్ వైప్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ ప్యాలెట్ స్విస్ బ్యూటీ నుంచి. ఈ ప్యాలెట్ ఐ థింక్ నేను ఇది మీకు ముందే చూపించున్నాను. బట్ ఎనీవేస్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను అగైన్ చూపిస్తున్నా. వన్ ప్యాలెట్ అన్నిటికీ ఇదే చాలా బాగుంటుంది. స్మోకీ నుంచి, న్యాచురల్ నుంచి, పార్టీ వేర్ నుంచి అన్నిటికీ ఇదే అనమాట. సూపర్గా ఉంటాయి ఈ కలర్స్ అన్నీ కూడా. చాలా చాలా బాగుంటాయి. నాకైతే ఫేవరెట్. పిగ్మెంటేషన్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న అన్ని ఐ షాడోస్ కూడా ఇందులోనే. సో ఎస్, కొంచెం నీరసంగా ఉంది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్నాం కాబట్టి. ఈ మేకప్ అంతా కూడా చాలామంది అడిగారు. ఇది నేను విడిగా చేస్తాను. మన నిష్కా క్యారెక్టర్ మేకప్ అనమాట ఇదంతా కూడా. సో ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా యూజ్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మీరు అమెజాన్లో ట్రై చేయండి. నేనైతే అన్ని అమెజాన్లో తీసుకున్నాను. సో ఎందుకంటే అమెజాన్లో గోల్డెన్ ఆఫర్స్ ఉంటాయి అండ్ మంచి డీసెంట్ ప్రైస్కి వస్తాయి అండ్ తొందరగా కూడా మనకి డెలివరీ అయిపోతాయి. ఎక్స్చేంజ్ రిటర్న్స్ కూడా చాలా ఈజీ కాబట్టి హ్యాపీగా మనం అమెజాన్లో తీసుకోవచ్చు. నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎస్, ఈరోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి మేము ఈరోజు మురుదేశ్వర్లో ఉన్నాము. దిస్ ఈజ్ ఆర్ స్టే. రిసార్ట్లో ఉన్నాం అనమాట. సో నిన్నంతట్లా రిసార్ట్లో మంచిగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ తినేసి టెంపుల్కి వెళ్ళిపోదాం అనేసి. ఎందుకంటే మోస్ట్లీ 6 days నుంచి తిరుగుతూనే ఉన్నాము. సో వెనక మమ్మీ వస్తున్నారు. నేను కూడా ఇలా రెడీ అయిపోయాను టెంపుల్కి. బాగుందా నా చుడీదార్? ఎస్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో చూడాలి అక్కడంతా ఎంత ఎక్స్ప్లోర్ చేస్తానో అంతవరకు నేను మీకు చూపిస్తాను. మొత్తం తెలిసినంతవరకు నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా రిసార్ట్. ఎస్, మనం ఇప్పుడు తినేద్దాం. బ్రేక్ఫాస్ట్ అంటే ఓ మై గాడ్, దోశ, కర్రీ, పలావ్, అంతేనా? చట్నీ, రైతా.
ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మురుడేశ్వర్ టెంపుల్కి. సో దిస్ ఇస్ ద ఎంట్రీ అనమాట. ఆర్చ్ భలే ఉంది కదా, వావ్. మురుడేశ్వర్ క్షేత్ర. సో ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes లోపలికి. కనిపిస్తున్నాడు ఆ శివుడు ఇక్కడ నుంచి. వావ్, వచ్చేసాం మురుడేశ్వర్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, మొత్తానికి కార్తీక మాసంలో ఇలా ఈ టెంపుల్కి రావడం నిజంగా బ్లెస్డ్. ఓహో వావ్, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. శివయ్య. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, సూపర్గా. శ్రీ మురుడేశ్వర్ టెంపుల్. ఓహో చూడు లిక్కు, బీచ్ అనుకొని. సో ఎస్, మురుడేశ్వర్ టెంపుల్. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. చలో వెళ్దాం లోపలికి, వెళ్ళి దర్శనం చేసుకుందాం. పెద్దవాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్లో ఎక్కడ సో బీచ్ పక్కనే. హలో లిక్లేష్ పాప, ఈరోజు నా బిడ్డ నాకు సాయం చేస్తున్నాడు వ్లాగ్స్కి. వద్దు నాని, రా వచ్చేసాయి. థ్యాంక్ యూ. ఓ ఫొటోస్ అవన్నీ ప్రొహిబిటెడ్ అని ఉంది ఆల్రెడీ. ఇంక ఇక్కడి నుంచి తీయకూడదు. ఓహో సూపర్ బీచ్. వావ్, ఏ బోటింగ్ కూడా ఉన్నట్టుంది. ఎస్, మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము పూజ కూడా చేయించుకున్నాం అనమాట. ఇక్కడ 400 ఇస్తే పూజ కూడా చేస్తారు. అండ్ లిక్లేష్ కూడా స్పెషల్ దీవెనలు ఇచ్చారన్నమాట. సో మన ఆత్మలింగం దగ్గర దర్శనం అయితే అయిపోయింది. అది లింగం, ఆత్మలింగం చాలా లోపలికి ఉందన్నమాట. మేము చాలా ట్రై చేసాము బట్ కనిపించలేదు. ఫోటోలో చూడమన్నారు ఆత్మలింగం ఫోటో, మాకైతే కనిపించలేదు. ఇది కనిపించింది అంటే వాళ్ళకి కనిపిస్తే మంచిదే కదరా. ఇక్కడ మనకి రాజగోపురం లిఫ్ట్ అయితే ఎంట్రన్స్ 20 రూపీస్ పెద్దవాళ్ళకి, చిల్డ్రన్కి అయితే 10 రూపీస్. అండ్ టైమింగ్స్ కూడా ఉంది. 7 AM to 12:45, 3 PM to 7 PM టైమింగ్స్ ఉంది. మనం ఇట్లా లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసి వాళ్ళే పంపిస్తారనమాట. సో లిఫ్ట్లో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో దాన్ని బట్టి అక్కడ ఆయన టికెట్ ఇస్తున్నాడు, ఎందుకంటే హెవీ రద్దీ అవ్వకూడదు కదా. సో ఒక డిసిప్లైన్గా ఇస్తున్నారనమాట టికెట్. 18 floors. ఇక్కడ నుంచి వ్యూ చూడడమే అంతేనా?
గ్రిల్లోంచి మనం చూడొచ్చు. సో అక్కడ ఒక గ్రిల్ ఉంది, ఇక్కడ ఒక గ్రిల్ ఉన్నాయి. సో అట్లా వ్యూస్ నాని అటు నుంచి చూద్దాం. సో అటంతా బీచ్ వ్యూ ఉంది. ఓ ఈ వ్యూ బాగుంది. ఓ నైస్. మనకైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది అండ్ అక్కడికి వెళ్దాం అనమాట. సో దానికి వెళ్ళాలి అంటే ఇట్లా బయటకు వచ్చి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉందంట. సో ఈ ప్రాంగణం నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇందులోంచి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళచ్చు. ఎస్, ఇప్పుడు పైకి వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇక్కడ సైడ్లో కూడా మంచిగా మనకి ఇక్కడంతా చూడడానికి ఉన్నాయన్నమాట. మనం పైనుంచి వ్యూ చూసాం కదా, అదంతా ఇదే. అండ్ ఎస్, మనం చూస్తున్నాం శివుడు. అమ్మా, ఓ మై గాడ్, ఇట్స్ అ బ్యూటీ. అండ్ ఈ సైడ్ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ పార్క్ టైప్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా పార్క్, బీచ్, బా ఏమన్నా వ్యూ అసలు. సో వీడు మంకీలోకి ఎలా ఎక్కుతున్నాడు చూడండి. సేమ్ మంకీ, కింద జన్లో మంకీ ఉంటాడు వీడు. ఏ మంకీ లిక్లేష్, ఎక్కేసావురా మొత్తానికి. సూపర్, సాధించాడు. నో బా, ఇంత బాగుంది వ్యూ, బీచ్ వ్యూ. ఎస్, మేమైతే మంచిగా దర్శనం కూడా చేసుకున్నాం, మంచి ఫోటోలు దిగాము. నా కొడుకు మంచిగా వీడియో తీసాడు, నాకు హెల్ప్ చేసాడు ఈరోజు. థ్యాంక్ యూ బేటా. నాకు 100 రూపాయలు. ఏంట్రా 100 రూపాయలు? 100 రూపాయలనా? ఓకే, ఇస్తాడు. 100 రూపాయలు 500. అబ్బో అబ్బో, 500 కావాలంట. మరి ఏం చేసి తెలుసా మమ్మీ, నార్మల్ ఫోటో కాకుండా రీలు, ఫోటో, వ్లాగ్ అన్నీ నా చేతులు ఖరాబ్ చేసేలా చేస్తాయి. ఏం చేయాలి నేను? వీడిని పొట్టి చేతులు, ఫిజికల్ టార్చర్. అమ్మో, పొట్టి చేతులు వేసుకొని. మమ్మీ అయితే పై వరకు రాలేకపోయారు, ఎందుకంటే మెట్లు ఇవన్నీ ఎక్కాలి కాబట్టి కొంచెం కాలు కష్టం. అందుకనే మమ్మీ కిందనే ఉన్నారనమాట. మెయిన్ ఆత్మలింగం దగ్గర ఏదైతే ఉన్నారో దర్శనం చేసుకున్నారు కాబట్టి ఫైన్. ఈ పైకి రాలేరు, ఇక్కడే రెస్ట్ తీసుకోమంటే ఇక్కడే ఉన్నారు. సో ఎస్, మేమైతే ఇది దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. సో ఎస్, మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మ, ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. 3 times 4 times చూసుకున్నాం. మంచి పూజ చాలా బాగా జరిగింది దర్శనం. మనసు ప్రశాంతంగా, హాయిగా, చాలా బాగా జరిగింది. నీకు ఇక్కడ మనకి బీచ్ పక్కనే బీచ్ కాబట్టి బోట్ రైడింగ్స్ అవన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు. బట్ మేము ఓన్లీ టెంపుల్ అని అనుకొని వచ్చాం కాబట్టి టెంపుల్ అనుకుంటున్నాము. నేను ఒకటి చెప్పాలి. చెప్పు. ఈ వ్లాగ్ రిలీజ్ అయిన తర్వాత అమ్మ ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూస్తే కనీసం ఒక 100 కిలోమీటర్లు అయినా లేకపోతే 100 రీల్ అయినా ఉంటాయి. అన్ని రీల్ తీపిచ్చింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా తీపిచ్చాను కానీ అన్ని కలిపి ఒకటే రీల్ వస్తుంది. నువ్వే ఆశ్చర్యం, అమ్మ నేను అన్ని తీసాను కదమ్మా, అన్ని ఇందులో కష్టపడేందుకు ఒకటే ఎట్లా సినిమాలో తీసేచ్చు. హలో, సో ఇప్పుడైతే మేము మురుదేశ్వర్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. రిసార్ట్, ఇంకా మంచి రిసార్ట్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి జాగ్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 1.5 hour జర్నీ ఉంది. సో జాగ్ ఫాల్స్ చూద్దామని మా హస్బెండ్ ఫుల్గా, వీళ్ళ డాడీ ఫుల్గా ఓట్లేసారనమాట, ఎట్లయినా వెళ్ళాలి అని. సో ఆయన ఒక్కసారి వస్తాం కదా, ఆయన ఇష్టం మేరకు మేము ఇప్పుడు
జాక్ ఫాల్స్ వెళ్తున్నాం. గోయింగ్ టు జాక్ ఫాల్స్. బడగాని రివర్. ఇటు మొత్తం బోటింగ్, ఫిషింగ్ అంతా ఉంది. అంతా రివర్. ఇది బీచ్, ఇది రివర్. ఎస్, వరల్డ్ ఫేమస్ జాక్ ఫాల్స్ ఎంట్రీ. ఇది ఫోటోలు కూడా తీసుకొచ్చి ఆల్రెడీ దిగుతున్నారు. మనం రిటర్న్లో వద్దాం, ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది కదా, వెళ్ళిపో. ఇక్కడ మొత్తంకి చాలా పెద్ద ఎత్తునే కడుతున్నారు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే మేము నవంబర్లో వచ్చాం కాబట్టి ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వన్స్ కంప్లీట్ అయ్యాక చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఇంకా వ్యూ కానీ అది కానీ. విజిటర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. బస్సెస్ వస్తున్నాయి, కార్స్ అన్నీ ఫుల్ విజిటింగ్ ఉంది ఇక్కడంతా. టికెట్ తీసుకోవాలి, అది కూడా ఓన్లీ క్యాష్. ఏం తింటున్నారో నిఖిలేష్? పైనాపిల్. సో ఎంట్రీ అది, ఎందుకంటే ఇక్కడ అంతా కడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఎంట్రీ అయితే ఇది ఇచ్చారు సైడ్ నుంచి. అండ్ అది కంప్లీట్ అయ్యాక మటుకు చాలా బాగుంటుంది. ప్లాన్ చేస్తే ఫ్యూచర్లో ప్లాన్ చేయండి. ఇది కంప్లీట్ అయ్యాక ప్లాన్ చేసుకుంటే ఎవరైనా రావాలి అనుకుంటే ఇప్పుడు బాగుంటుంది. ఇలా సైడ్ నుంచి వెళ్ళి చూస్తున్నాం. కదా ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది మేము వచ్చే టైంకి. బట్ ఫొటోస్ వీడియోస్లో అయితే ఇంకా హెవీ వాటర్స్లో ఉంది. ఐ థింక్ వింటర్లో అట్లా వర్షాకాలంలో ఫుల్ హెవీ వాటర్ వస్తుంది. మరి ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. ఇది కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉంది, బట్ అది వెళ్తుంది ఎంత కడుతున్నారు ఇంకా. ఓ వావ్, రెయిన్బో. అక్కడ రెయిన్బో కనిపిస్తుంది. సూపర్. హౌ ఇస్ లిక్కో? హౌ ఇస్ ఇట్? అన్నిటికీ బాగానే అంటాడు అంతే. బా రెయిన్బో మటుకు భలే ఉంది అసలు. ఓహో, ఎంత పడుతుంది వాటర్ కిందకి. సూపర్. ఓ, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. ఇంకా వాటర్ ఫ్లో కిందకి భలే ఉంటుంది కిందకి వెళ్ళగలిగితే. కిందకి వచ్చేసరికి అవును అవును. కానీ రెయిన్బోతో ఉన్నదే. అలా ఎలా ఉంది రెయిన్బో అక్కడ? ఎండకా? మామూలు వింటర్ వర్షాకాలంలో అయితే అసలు యాక్చువల్లీ ఇది వింటరే, బట్ ఎందుకో వింటర్లో ఎండాకాలం వచ్చింది. డిసెంబర్లో రావాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వచ్చింది అట్లా మరి. ఓహో, వాట్ ఎ వ్యూ. ఇక్కడ చాలా అరేంజ్ చేశారు మొత్తం. ఎంతమంది వచ్చినా కూడా వ్యూ చూడడానికి. రెయిన్బో అయితే చాలా బాగుంది. ఏంట్రా నీ బాధ ఏంటి? ఏంటి శ్రీ అనిపిస్తుంది? అదే మరి. బట్ చాలా ఎండగా ఉంది ఈరోజు అయితే మటుకు. బట్ బ్యూటిఫుల్ ఉన్నాయి వాటర్ ఫాల్స్. మేమైతే చాలా బాగా ఇక్కడ ఎంజాయ్ చేసాం అనమాట. కాకపోతే కొంచెం వేడిగా ఉంది ఈరోజు మేము వచ్చే టైంకి. మళ్ళీ ఇది వింటరే. బట్ జాక్ ఫాల్స్ సూపర్, వ్యూ వాజ్ సూపర్. సో ఇంక మేము ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. లిక్కుకి నచ్చింది రెయిన్బో కదా. సో ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు లోపలంతా. ఫ్యూచర్లో రావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. మేమైతే మళ్ళీ అంత దూరం నుంచి వస్తాం రామో తెలియదు, కానీ ఇక్కడ లోకల్ బెంగళూరు, కర్ణాటక వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి బాగుంటుంది. సో మాకైతే ఇక్కడ ఎక్కడ రెస్టారెంట్లు దొరకలేదు కాబట్టి ఏది దొరికితే అదే తినాలి. ఎప్పుడు ఇది కావాలి అది కావాలని అనకూడదు కాబట్టి ఇక్కడంట మీల్స్ అంట.
ఇడ్లీ దోశ ఉన్నాయంట, చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వెళ్తున్నాము, దావణగిరికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము కవర్ చేయాల్సిన ప్లేస్ ఒకటి ఉండిపోయింది, పెండింగ్ ఉందన్నమాట. దగ్గరే ప్లేస్ కానీ మేము దాన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద డేట్. ఎందుకంటే మేము ముందుకుంటే బయలుదేరాలి, బట్ మా ఆయనకి కొంచెం వర్క్స్ ఉండడం వల్ల లేట్గా స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. సో అక్కడ మాకు ఇప్పుడు గోకర్ణ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అనమాట. మురుదేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్ళాలి యాక్చువల్ ప్లాన్ అయితే, బట్ ఈరోజు దావణగిరి వెళ్తున్నాము జాక్ ఫాల్స్ నుంచి. ఎందుకంటే రేపు మా దీప్తి మ్యారేజ్. సో సేమ్ డే పడింది అనమాట, వీడి బర్త్డే అండ్ తన మ్యారేజ్ కూడా. అందుకని చెప్పి మేము అది స్కిప్ చేసి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్కి నైట్కి వెళ్ళిపోతాము దావణగిరికి. సో వాళ్ళ సొంత ఊర్లో చేసుకుంటుంది మ్యారేజ్ అంతా కూడా. నేను మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను, అదొక సెపరేట్ బ్లాగ్ చేస్తాను, తన మ్యారేజ్ బ్లాగ్. అది ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలీదు, ఎందుకంటే తను అన్నీ రిలీజ్ చేసుకున్నాక, తన ఫొటోస్ తన వీడియోస్ అన్నీ రిలీజ్ చేసుకున్నాక అప్పుడే నేను రిలీజ్ చేస్తాను. ముందు మనం రిలీజ్ చేయకూడదు కదా, బాగోదు. సో ఎనీవేస్ తను అడుగుతాను, ఒకవేళ ఓకే అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే నేను టైం చూసుకొని రిలీజ్ చేస్తాను. అది సెపరేట్ బ్లాగ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈవినింగ్ దావణగిరి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ దారిలో ఏది పడితే తింటున్నాం అనమాట. మీల్స్ తింటున్నా లిఖిలేష్. ఇంకేముంది, ఇవి ఉంటే అవే అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడేం దొరకవు ఈ అడవిలో. నేను ఇడ్లీ చెప్పుకున్నా. తెలుసా ఇప్పటికి చాలా చాక్లెట్లు తిన్నాడు. మీకు చూపించిన మా ఆయన ఖజానా. ఎస్, ఈ లోపలన్నీ చాక్లెట్స్. చాక్లెట్స్ అంటే మామూలు పిచ్చి కాదు, ఇంకే తింటూనే ఉన్నాడు. డ్రైవింగ్ చేస్తున్నంతసేపు ఆ చాక్లెట్ తింటూనే ఉన్నాడు. ఏమంటావు లిక్కు? ఏమన్నాడు? తినియాలి. తినియాలా? నేను తినేస్తున్నా. ఎన్ని తింటున్నారా అని చూస్తున్నా, ఎన్ని తింటారు ఇంకా అని. నాన్ స్టాప్ నవ్వులుతూనే ఉన్నాడు ఆ చాక్లెట్. మళ్ళీ నేను నన్ను తింటాను, మళ్ళీ నిన్ను తింటాను, మళ్ళీ భూమిని తింటారు, మళ్ళీ మార్స్ని తింటారు, మళ్ళీ సన్ని తినేస్తారు. వావ్, ఈ రోడ్ చాలా బాగుంది. అంటే ఇటు చెట్లు, అంటే పెద్ద పెద్ద చెట్లు, చిన్న చెట్లు కావు, పెద్ద పెద్ద చెట్లు. ఎస్, మొత్తం మేము కర్ణాటక మొత్తం మ్యాప్ వేసుకొని తిరిగేస్తున్నాం అనమాట, ఇష్టం వచ్చినట్టు. గల్లీలు గల్లీలు, సందులు సందులు, కొండలు గుట్టలు, లోయలు. వి రీచ్డ్ టు దావణగిరి. మన దీప్తి ప్లేస్కి వచ్చేసాం అనమాట, వాళ్ళ సొంతూరు, మన జగదాత్రి వాళ్ళ ప్లేస్కి, ఓన్ ప్లేస్కి. అండ్ యా, ఇప్పుడు వచ్చేసి రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఒత్తిడి నుంచి తిరుగుతున్నాం కదా. రిలాక్స్ అయ్యాక మా కోసం రూమ్స్ కూడా తను తీసింది. సో రూమ్స్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. టెస్ట్ తీసుకుంటారని. నీకేం కావాలి ఇప్పుడు? రెస్టారెంట్ మెకడి. హలో, ఎస్, ఇప్పుడే దీపు ఫోన్ చేసింది రమ్మని చెప్పి. ఏదో చిన్న ఈవెంట్ అయితే జరుగుతుందంట, పెళ్ళిళ్ళు కదా, ఏదో జరుగుతుంది. సో నేను అక్కడికి వెళ్తా. బట్ నేనేంటంటే ఈ వ్లాగ్లో ఏం చూపించాను, తన మ్యారేజ్ సంబంధించినవన్నీ ఒకటే బ్లాగ్, సెపరేట్ బ్లాగ్లో చూపిస్తాను. సో నేను అక్కడికి వెళ్ళి యాక్చువల్గా నేను ఎక్స్ట్రా డ్రెస్ ఏం తెచ్చుకోవాలి, ఓన్లీ మ్యారేజ్కి అని చెప్పి, రేపు మ్యారేజ్ కాబట్టి ఆ మ్యారేజ్కి అని చెప్పి తెచ్చుకున్నాను డ్రెస్. బట్ ఇప్పుడేం తెచ్చుకోలేదు, ఇలానే వెళ్ళిపోతాను. నో అదర్ ఆప్షన్ బికాజ్ ఐ మీన్ ట్రావెలింగ్. ఏం చేయలేను. సో యా, వచ్చాను కాబట్టి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళిపోతాను. బాగానే ఉన్నాను. సో మేమైతే ఇప్పుడు డిన్నర్కి వచ్చేసాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి పెద్దగా తినలేదు కాబట్టి. అండ్ లిఖిలేష్ కోరిక మేరకు మేము ఉన్న హోటల్లోనే పైన రెస్టారెంట్ ఉందన్నమాట, లీఫ్ రెస్టారెంట్. బాగుంది ఇది కూడా, ఎంట్రీ నైస్. సో కొంచెం ఏదో లైట్గా తినేసి రిలాక్స్ అవ్వాలి. ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది, పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది. ఈరోజు ఏదో ఉంది 2 days స్పెషల్ అంట, పన్నీర్ అంగారా. నాకు చదవడానికి టైం పట్టేదాన్ని, అంత ఓపిక లేదు. ఇప్పుడే వచ్చాము మేము సంగీత్ నుంచి. బాగా ఎంజాయ్ చేశారు అక్కడ వాళ్ళంతా. అండ్ యా, నేను కూడా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ వ్లాగ్ అయితే గత క్లోజ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే రేపు మ్యారేజ్ ఉంది కాబట్టి
మ్యారేజ్ బ్లాగ్ చూస్తారు. ఈ బ్లాగ్ వచ్చేసి ఇక్కడితో ఎండ్. సో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కూల్ బై ఇన్ తెలుగు బ్లాగ్స్. టేక్ కేర్, బాయ్. నాని బాయ్ చెప్పు. బాయ్.